శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి వేళ మనం 3వ అధ్యాయమునందు 168వ శ్లోకాన్ని శరణాగతి భావముతో పరిశీలన చేసుకుందాం. సర్వజ్ఞం పదమిత్యాహు దేహ సర్వమయో భువి సదానంద సదా శాంతో రమతే యత్ర కుత్రచిత్. ఓ పార్వతి, జీవుడు భూమి యందు ఎక్కడెక్కడనైనను సదానందుండును, సదాశాంతుడును, సమస్త స్వరూపుడనై క్రీడించుతున్నాడో దానినే సర్వజ్ఞత్వ పదమని బ్రహ్మవేత్తలు చెప్పిరి. బ్రహ్మవేత్తలు అనగా బ్రహ్మమును ఎరిగినటువంటి వారు, ఈ మాయా శబలిత బ్రహ్మము యొక్క లేమిని ఎరిగినటువంటి వారు, ఉన్న పరిపూర్ణ ఉనికిని ఎరిగినటువంటి వారు అని మనం చక్కగా గ్రహించవలసి ఉంటుంది. అటువంటి వారు చెబుతూ ఉన్నటువంటి మాటలు ఏమిటి అంటే, ఈ యొక్క భూమిపైన ఎక్కడ నివసించినా, అనగా పల్లిలో కావచ్చు, పట్నంలో కావచ్చు, లేక ఎక్కడైనా కావచ్చు, గుహాదుల యందు, అరణ్యముల యందు ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను నిత్య సంతుష్టుడై సర్వాంతర్గతుడై ఎవరు ఉంటారో అటువంటి వాడే నిజం ఎరిగినటువంటి వాడు, అటువంటి వాడే సర్వజ్ఞత్వ శక్తి కలిగినటువంటి వాడు, ఈ అల్పత్వాన్ని నుండి బయటపడినటువంటి వాడు. మానవుడికి ఈ అల్పత్వం ఎందుకు ఏర్పడినది అంటే, కోరికల మయమైనాడు కనుక, కోరికలు వెంట విపరీతంగా పరుగెడుతున్నాడు కనుక, ఈ యొక్క శబ్దస్పర్శ రూప రసగంధములకు వశమయ్యాడు కనుక మానవుడు అల్పత్వ గుణములతో, అల్పత్వ ఆచరణలతో, అల్పత్వ బుద్ధి కలిగి నానా దుఃఖములకు గురవుతూ ఉన్నాడు. అది అక్కడ నుండి బయటపడాలి అంటే గురువు యొక్క కరుణ కటాక్షము కావాలి. గురువు యొక్క కరుణ కటాక్షము కలిగినటువంటి వ్యక్తి ఈ స్వల్పాటికి ఎప్పుడు లోను కాడు. ఈ ప్రపంచంలో నీకు కనపడేదంతా అల్పమైన, స్వల్పమైన, మంత్రి పదవైన, రాజు పదవి అయినా ఎవరైనా కావచ్చు, అల్పమే. పరబ్రహ్మ స్వరూపాన్ని ఎరిగినటువంటి వాడికి ఇది అంతా కూడా ఒక క్రీడ. ఈ క్రీడా రంగములో ఎవరిది జయమో, ఎవరిది అపజయమో, ఎవరిది ముందు ప్రయాణమో, ఎవరిది వెనక ప్రయాణమో ఎవరికి తెలియనటువంటి క్రీడలో, అది నిజమనుకోని మాయా మోహితమైనటువంటి జీవితమును గడుపుతూ దుఃఖపూరితమైనటువంటి ఆలోచనలతో, కించిత్వ గుణాలతో జీవిస్తూ ఉంటాడు. ఆ స్థితి నుండి బయటపడాలి. అదే నిజమైనటువంటి సర్వజ్ఞత్వ పదవని మనం గ్రహించాలి. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.